లేదు ఇదే పైకి కదా ఏపీ సచివాలయ రెండో బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్యాటరీలోంచే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది స్పందించి కూడా అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి వారు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ సచివాలయంలో రెండో బ్లాక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సచివాలయంలోని రెండో బ్లాక్ లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదం ఈ తెల్లవారుజామున సంభవించినట్టుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇమీడియట్ గా ఎస్పీఎఫ్ సిబ్బంది ఎవరైతే సెక్రటేరియట్ భద్రత చూస్తారో వాళ్ళు ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇమీడియట్ గా వాళ్ళు ఆ అగ్ని ఆర్పేందుకు అగ్నిమాపక యంత్రాలతో అక్కడికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో ఈ ఉదయం నుంచి కూడా ఫోమ్ అదేవిధంగా వాటర్ ని అక్కడ పంప్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ సచివాలయం రెండో బ్లాక్ లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందిని పిలవడంతో వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా అగ్నిని ఆర్పేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సచివాలయంలో రెండో బ్లాక్ వద్దకు ఈ మంటలు ఒక్కసారిగా చెలరేగడం అంటే ఈ వేసవి కాలం రావడాలు ఎండలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం సంభవించిందని భావించాల్సింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించడంతో సిబ్బంది ఎవరు అక్కడ ఉండకపోయి ఉండొచ్చు అనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. అయితే ఈ రెండో బ్లాక్ లో కీలకంగా ఉండే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందులు దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణల, అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనితల పేషీలు ఉంటాయి. ఆ బ్లాక్ లో ఈ ప్రమాదం జరగడంతో కేవలం అనుకోకుండానే ప్రమాదం జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే విషయం పైన కూడా ఇప్పటికే విచారణ అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. రెండవ బ్లాక్ లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం, అగ్ని ప్రమాదం జరగడం పట్ల అటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎందుకంటే రాష్ట్రానికి పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో అగ్ని ప్రమాదం జరగడం గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి అగ్ని ప్రమాదం అయితే చూసి ఉండలేదు. ఈ ప్రమాదం జరగడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఏమైనా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా అనే కోణంలో కూడా విచారణ అయితే చేస్తున్నారు. ఈ తెల్లవారుజామున బ్యాటరీ ఉంచే ప్రాంతంలో ఈ అగ్ని రాజుకోవడంతో గమనించిన ఎస్పీఎఫ్ సిబ్బంది ఇమీడియట్ గా ఈ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఇమీడియట్ గా అక్కడికి చేరుకుని ఫోమ్ అంటే మంటను అదుపు చేసే ఫోమ్ అదేవిధంగా వాటర్ ను అక్కడ స్ప్రింకిల్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. అయితే తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో సాధారణంగా సచివాలయం 10 వేళ్లలో కనుక ఇది జరుగుంటే కనుక ప్రాణ నష్టం కూడా ఉండేది. అయితే సచివాలయం 10 వేళ్లు ముగిసిపోవడం, తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎందుకు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, బ్యాటరీల వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి వివరాలు తెలియడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే సచివాలయం పరిపాలనకే కేంద్ర బిందువైన సచివాలయంలో రెండవ బ్లాక్ లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం పట్ల అధికార యంత్రాంగం కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ కూడా ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఓకే సత్య, థ్యాంక్ యూ. దాంట్లో ఫోన్ లేదా ఫోను